अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। ప్రియ విశ్వాస ముస్లిం తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో అనే పుస్తకంలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం నమాజే జనాజా. నమాజే జనాజా అత్యంత పుణ్యకార్యం. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ఎవరైతే శవం వెంట ఉండి దానికై నమాజ్ ఆచరించే వరకు ఉంటారో వారికి ఒక ఖిరాత్ పుణ్యం, ఎవరైతే నమాజ్ జనాజా ఆచరించడమే కాక శవాన్ని ఖననం చేసే వరకు ఉంటారో వారికి 2 ఖిరాత్ల పుణ్యం లభిస్తుంది. 2 ఖిరాత్లంటే ఏమిటని ప్రశ్నించగా 2 పెద్ద పెద్ద కొండలకు సమానమైన పరిణామాలని జవాబిచ్చారు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. నమాజ్ జనాజాలో ఖియామ్ నిలబడి ప్రార్థించడం ఉంటుంది. అందులో 4 తక్బీర్లు అల్లాహు అక్బర్ అని పలకటం ఉంటాయి. అందు రుకు వంగుట మరియు సజ్దా సాష్టాంగం ఉండవు. నమాజే జనాజా గాయిబాన పరోక్షంగా ఆచరించవచ్చు. అనగా ఒక ముస్లిం ఏదైనా ఒక ప్రాంతంలో మరణిస్తే వేరే ప్రాంతంలో అతని శవం లేకుండానే అతని కొరకు నమాజే జనాజా ఆచరించవచ్చు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, అబిసీనియా దేశానికి రాజైన నజ్జాషి అనే ముస్లిం మరణించగా ప్రవక్త గారు అదే రోజున మదీనా వాసులందరికీ ఆ వార్త తెలిపారు. తర్వాత ముస్లింలందరి వెంటబడి ఈ ప్రార్థన మైదానంలో వరుసగా నిలబెట్టి ఆ మృతునికై నమాజే జనాజా ఆచరించారు. ఆ నమాజులో ఆయన 4 తక్బీర్లు పలికారు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. మొదటి తక్బీర్ తర్వాత సూరే ఫాతిహా పఠించాలి. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ జనాజాలో సూరే ఫాతిహా పఠించారు. దీన్ని తిర్మిజీ, అబూ దావూద్, ఇబ్ను మాజా పేర్కొన్నారు. తల్హా ఇలా తెలిపారు, నేను ఇబ్ను అబ్బాస్ గారి వెనుక నమాజ్ జనాజా ఆచరించాను. ఆయన నమాజ్లో సూరే ఫాతిహా పఠించారు. నమాజ్ పూర్తి గావించిన తర్వాత ఇలా పలికారు, గుర్తుంచుకోండి, ఇదే ప్రవక్త గారి విధానం. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. నమాజ్ జనాజాలో మొదటి తక్బీర్ తర్వాత సూరే ఫాతిహా తప్పక పఠించాలి. 2వ తక్బీర్ తర్వాత దరూద్ షరీఫ్ పఠించాలి. 3వ తక్బీర్ తర్వాత దుఆ, 4వ తక్బీర్ తర్వాత అస్సలాము అలైకుం వరహమతుల్లా అని పలుకుతూ నమాజ్ను పూర్తి చేయాలి. నమాజే జనాజాలో సూరే ఫాతిహా తర్వాత వేరే ఏదైనా సూరా కూడా ఆచరించవచ్చు. నమాజే జనాజాలో సూరే ఫాతిహా తర్వాత వేరే సూరా మరియు ఇతర దుఆలు బిగ్గరగాను పఠించవచ్చు, మెల్లగాను పఠించవచ్చు. తల్హా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, నేను ఒకసారి ఇబ్ను అబ్బాస్ గారి వెనుక నమాజే జనాజా ఆచరించాను. ఆయన ఆ నమాజులో మాకు వినిపించేటంత బిగ్గరగా సూరే ఫాతిహా మరియు వేరే ఒక సూరా పఠించారు. నమాజ్ పూర్తయిన తర్వాత నేను ఆయన చేయి పట్టుకొని ప్రశ్నించగా ఆయన ఇలా పలికారు, ఇదే ప్రవక్త గారి సదాచారం మరియు అసలు విధానమని మీరు తెలుసుకోవాలని నేను బిగ్గరగా పఠించాను. దీన్ని బుఖారీ, అబూ దావూద్, నసాయి, తిర్మిజీ పేర్కొన్నారు. దరూద్ పిదప 3వ తక్బీర్ తర్వాత క్రింది హదీసుల్లో పేర్కొన్న దుఆలలో ఏదైనా ఒక దుఆ పఠించవచ్చు. అంటే అల్లాహుమ్మ గ్ఫిర్ లి హయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వ సగీరినా వ కబీరినా వ జకరినా వ ఉన్సానా, అల్లాహుమ్మ మన్ అహైతహు మిన్నా ఫఅహయిహి అలల్ ఇస్లాం వ మన్ తవఫైతహు మిన్నా ఫతవఫహు అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహరిమ్నా అజ్రహు వ లా తుజిల్లనా బాదహు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ జనాజాలో ఈ దుఆ పఠించేవారు, ఓ అల్లాహ్, మా యందు జీవించి ఉన్న వారందరినీ
మరణించిన వారందరినీ, ఇచ్చట ఉన్నవారిని, మాలోని వారందరినీ, పెద్దవారందరినీ, మాలోని పురుషులందరినీ క్షమించుము. ఓ అల్లా, నీవు మాలో ఎవరినైతే సజీవంగా ఉంచావో వారందరినీ ఇస్లాంపై స్థిరపరచుము. మాలో ఎవరైతే మృత్యు ద్వారా ఆహ్వానిస్తావో వారిని ఈమాన్ స్థితిలో ఆహ్వానించుము. ఓ అల్లా, మమ్ము పుణ్యకార్యం నుండి నష్టపరచకుము. దీని తర్వాత మమ్ము కష్టాల పాలు చేయకుము. దీన్ని అహ్మద్, అబూ దావూద్, తిర్మిజీ, ఇబ్ను మాజా పేర్కొన్నారు. ఔఫ్ రజియల్లాహు అన్హు తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి నమాజ్ జనాజా ఆచరించారు. ఆయన ఆ నమాజులో ఈ దుఆ పఠించుచుండగా నేను కంఠస్థం చేసుకున్నాను. వాళ్ళ ఈ మృతుని క్షమింపము, ఇతనికి దయచూపము, ఇతన్ని రక్షింపము, ఇతన్ని మన్నింపము, ఇతని నివాసమునకు గౌరవము ప్రసాదించుము, ఇతని సమాధిని విశాలపరచుము, నీరు, మంచు మరియు అడగలతో ఇతన్ని కడిగివేయము. నీవు తెల్లటి దుస్తులను మురికి నుండి ఎలా శుభ్రపరిచావో అలాగే ఇతన్ని పాపముల నుండి, మలినుల నుండి పరిశుద్ధపరచుము. ఇతని గృహం కంటే మంచి గృహము అతని గృహం కంటే మంచి గృహం, అతని జత కంటే మంచి జత అతనికి ప్రసాదించము. అతన్ని స్వర్గం నుండి ప్రవేశింపజేయము. సమాధి బాధల నుండి, నరక శిక్షణ నుండి అతన్ని రక్షించి శరణు ప్రసాదించము. తర్వాత ఔఫ్ ఇలా పలికారు, ఈ ప్రార్థన విన్న తర్వాత ఆ మృతుని చోటనే ఉంటే ఎంత బాగుండేదని నేను భావించాను. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. అంటే ఆ దుఆ ఏదంటే, అల్లాహుమ్మ గ్ఫిర్ లహు వర్హమ్హు వఆఫిహి వఅఫు అన్హు వఅక్రిమ్ నుజులహు వవస్సి ముద్ఖలహు వగ్సిల్హు బిల్మాయి వస్సల్జి వల్బరది వనక్కిహి మినల్ ఖతాయా కమా నకైత సవల్ అబ్యద మిన దనస్ వఅబ్దిల్హు దారన్ ఖైరన్ మిన్ దారిహి వఅహ్లన్ ఖైరన్ మిన్ అహ్లిహి వజౌజన్ ఖైరన్ మిన్ జౌజిహి వఅద్ఖిల్హు జన్నah వఅయిజ్హు మిన్ అజాబిల్ ఖబ్ర్ వమిన్ అజాబిన్ నార్. చిన్న శిశువు, బాలిక లేదా బాలుడు చనిపోతే పై ప్రార్థనతో పాటు ఈ క్రింది హదీసులో పేర్కొన్న ప్రార్థనలను కూడా పఠించాలి. హసన్ రజియల్లాహు అన్హు గారు ఇలా ఒక చిన్నపిల్లవాని నమాజ్ జనాజాలో సూరా ఫాతిహా పఠించి ఈ దుఆ కూడా పఠించారు. اللهم اجعل سلفا وفرطا وذخرا واجرا. వల్ల ఇతన్ని మా ముందువానిగా, మాకై కృషి చేయువానిగా, మాకు పుణ్యం చేసినట్లుగా అనుగ్రహించుము. బుఖారీ. శవం పురుషునిదైతే ఇమాం అతని తల వద్ద, శవం స్త్రీదైతే ఆమె శవపేటికకు మధ్య నిలబడి నమాజ్ ఆచరించాలి. నమాజ్ జనాజాలో శవం పురుషునిదైతే అతని మధ్య భాగాన, శవం స్త్రీదైతే ఆమె గుండె భాగానికి సమానంగా నిలబడటం తప్పు. సహీ హదీసులో లేదు. అబూ గాలిబ్ రజియల్లాహు అన్హు తెలిపారు, నేను ఒకసారి అనస్ గారి వెంట ఉన్నాను. ఆయన ఒక పురుషుని నమాజ్ జనాజా ఆచరించారు. అప్పుడు అతన్ని తలభాగం వద్ద నిల్చున్నాను. ఆ శవపేటిక తీసివేసిన తర్వాత ఒక స్త్రీ శవం గల శవపేటిక వచ్చింది. ఆమెకై నమాజ్ జనాజా ఆచరించడానికి ఆయన శవపేటికకు మధ్య భాగాన నిల్చున్నారు. అక్కడ అలీ గారు కూడా ఉన్నారు. అనస్ గారు స్త్రీ పురుషుల నమాజ్ జనాజాపై వేరువేరుగా నిలిచినందున ఆయన ఇలా ప్రశ్నించారు, అనస్, నీవు స్త్రీ పురుషుల నమాజ్ జనాజాపై వేర్వేరు స్థానాల్లో నిలబడినట్లే ప్రవక్త గారు కూడా నిలబడేవారా? దానికి ఆయన అవును అని జవాబిచ్చారు. దీన్ని అహ్మద్, ఇబ్ను మాజా, తిర్మిజీ, అబూ దావూద్ పేర్కొన్నారు. నమాజ్ జనాజాలో ప్రతి తక్బీర్తో పాటు చేతులెత్తి మరలా కట్టుకోవాలి. ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు గారు నమాజ్ జనాజాలోని ప్రతి తక్బీర్తో పాటు చేతులెత్తి కట్టుకునేవారు. దీన్ని బుఖారీ రఫుల్ యదైన్లో, నేలుల్ అవతార్లో పేర్కొన్నారు.
అన్ని నమాజులలో వలనే నమాజ్ జనాజాలు కూడా 2 చేతులు ఛాతీపై కట్టుకొని నిలబడాలి. తావూస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజులో తన కుడి చేయి ఎడమ చేతిపై ఉంచి 2 చేతులు కట్టుకొని తన ఛాతీపై ఉంచుకునేవారు. దీన్ని అబూ దావూద్ పేర్కొన్నారు. నమాజే జనాజాను 1 సలాముతోనూ 2 సలాములతోనూ పూర్తి చేయవచ్చు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి నమాజ్ జనాజా ఆచరించారు. అందు 4 తక్బీర్లు పలికారు. తర్వాత ఒకే సలాముతో పూర్తి చేశారు. దీన్ని దారుల్ ఖుత్నీ, హాకిం, బైహaqi, అహ్కాముల్ జనాయిజ్లో పేర్కొన్నారు. ప్రజల సంఖ్యను బట్టి పంక్తులను అంటే సఫ్లను ఎక్కువ లేదా తక్కువ చేయవచ్చును. జనాజా నమాజులో ప్రత్యేకంగా ఇన్ని పంక్తులు కావాలని హదీసులో ఎక్కడా ఏ విధమైన నిబంధన లేదు. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, ఈ దినమున అబిసీనియా సూడాన్కు చెందిన ఒక సౌశీలవంతుడైన నజాషి అస్మహ మరణం సంభవించింది. కాబట్టి రండి మనమంతా పరోక్షంగా అతని జనాజా నమాజు ఆచరిద్దాం. జాబిర్ రజియల్లాహు అన్హు గారు ఇలా తెలిపారు, మేమంతా పంక్తుల్లో నిల్చున్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాజా నమాజు ఆచరించారు. నమాజులో మేమంతా అనేక పంక్తుల్లో నిలబడేవాళ్ళం. బుఖారీ. ఏ మృతుని జనాజా నమాజులో 40 మంది పుణ్యాత్ములైన ఏకదేవారాధకులు పాల్గొంటారో ఆ మృతుని పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను, ముస్లిం మృతుని జనాజా నమాజులో 40 మంది షిర్క్ బహుదేవారాధన చేయని వారు పాల్గొన్నప్పుడు మృతుని కోసం వారు చేసిన ప్రార్థనను అల్లాహ్ స్వీకరిస్తాడు. ముస్లిం. నమాజ్ జనాజా మస్జిద్లో కూడా ఆచరించవచ్చు. స్త్రీలు కూడా మస్జిద్లో నమాజ్ జనాజా ఆచరించవచ్చు. అబూ సల్మా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సఅద్ బిన్ అబీ వక్కాస్ గారు మరణించినప్పుడు ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, అతని శవాన్ని మస్జిద్లో తీసుకురండి, నేను కూడా అతనికి నమాజ్ జనాజా ఆచరించలేను. కానీ కొందరికి ఇది మస్జిద్లో నమాజ్ జనాజా ఆచరించటం నచ్చలేదు. అప్పుడు ఆమె ఇలా పలికారు, అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బైజా యొక్క కుమారులు అయిన సుహీ మరియు అతని సోదరుని నమాజ్ జనాజా మస్జిద్లోనే ఆచరించారు. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. శ్మశానంలో నమాజ్ జనాజా ఆచరించరాదు. అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజుల మధ్య అనగా శ్మశానంలో నమాజ్ జనాజా ఆచరించకూడదని తెలిపారు. దీన్ని ఇబ్రానీ అల్బానీ గారు అహ్కాముల్ జనాయిజ్లో పేర్కొన్నారు. శ్మశానంలో లేని ఏదేని ఒక సమాధిపై జనాజా నమాజ్ చేయవచ్చును. మృతుని సమాధిలో ఖననం చేసిన తర్వాత కూడా అతనికై నమాజ్ ఆచరించవచ్చు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఒక కొత్త సమాధి వద్దకు చేరుకున్నారు. మృతునికై నమాజ్ ఆచరించ నిశ్చయించుకొని నిలబడినారు. ఆయన వెనుక అందరూ వరుసల్లో నిలబడగా ఆయన 4 తక్బీర్లతో నమాజ్ జనాజా ఆచరించారు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. గమనిక, మృతుని ఖననం చేయడం తర్వాత సమాధి నుండి బయటకు తీసుకొని రావటం అసాధ్యముగా ఉండను. కనుక ప్రవక్త గారు సమాధి వద్దనే నిలబడి నమాజ్ జనాజా ఆచరించారు. ఖననం కంటే పూర్వం శ్మశానంలో నమాజ్ జనాజా ఆచరించడం నిషిద్ధం. దీన్ని తబరానీ పేర్కొన్నారు. మృతదేహాలు ఎక్కువగా ఉంటే వాటన్నిటినీ కలిపి ఒకేసారి నమాజ్ జనాజా ఆచరిస్తే చాలు. స్త్రీ పురుషులు ఇద్దరి మృతదేహాలు ఉంటే ఇమాముకు ఎదుట పురుషుని శవపేటిక, దాని తర్వాత ఖిబ్లా వైపు స్త్రీ శవపేటిక ఉండాలి. ఇమాం మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, ఇబ్న్ ఉమర్, అబూ హురైరా రజియల్లాహు అన్హు మొదలగు
సహాబాలు స్త్రీ పురుషులు దొరికై నమాజ్ జనాజా ఆచరించే సమయాన పురుషుల శవపేటికకు ఇమాంకు దగ్గరగా, స్త్రీల శవపేటికకు వాటి ప్రక్క అనగా ఖిబ్లా వైపున ఉంచేవారు. దీన్ని ఇమాం మాలిక్ కితాబు జనాయిజ్లో పేర్కొన్నారు. షహీదుల నమాజ్ జనాజా ఆలస్యంగా కూడా ఆచరించవచ్చును. జాబిర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉహద్ యుద్ధంలో వీరమరణం పొందిన మృతులను ఒక్కొక్క వస్త్రంలో ఇద్దరు చొప్పున శవ వస్త్రధారణ చేసి ఆ ఇద్దరిలో ఖురాన్ ఎక్కువగా ఎవరికి కంఠస్థంగా ఉందో అడిగి జవాబు ప్రకారం సమాధిలో ముందు ఆ ఎక్కువ జ్ఞానం గల వారిని ఉంచేవారు. ఆ తర్వాత ఆయన ఇలా పలికారు, ఈ వీర స్వర్గవాసులందరి పుణ్యకార్యాల గురించి నేను అంతిమ దినాన అల్లాహ్ సమక్షాన సాక్ష్యమిస్తాను. తర్వాత వారందరినీ వారి రక్తసిక్త శరీరాలు మరియు దుస్తులతో పాటే సమాధుల్లో ఖననం చేయించారు. వారికి స్నానం చేయించలేదు, వారికై నమాజ్ జనాజా కూడా ఆచరించలేదు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. ఉఖ్బా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు ఉహద్ అమరవీరుల సమాధుల వద్దకు వెళ్ళి వారికై నమాజ్ జనాజా ఆచరించారు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ జనాజా ఆచరించలేదు. జాబిర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఒక వ్యక్తి ఒక పదును గల ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికై ప్రవక్త గారు నమాజ్ జనాజా ఆచరించలేదు. దీన్ని అహ్మద్, ముస్లిం, నసాయి, తిర్మిజీ, ఇబ్ను మాజా పేర్కొన్నారు. ప్రవక్త గారు మరణించిన తర్వాత ఆయన నమాజ్ జనాజా మొదట పురుషులు, తర్వాత స్త్రీలు, పిదట పిల్లలు ఇమాం లేకుండానే ఒంటరిగా ఆచరించారు. ఒంటరిగానే ఆచరించారు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించినప్పుడు ఆయన నమాజ్ జనాజాకై అనేక మంది ముస్లిం పురుషులు ప్రవేశించి నమాజ్ జనాజా ఆచరించారు. తర్వాత స్త్రీలు ప్రవేశించి వారు కూడా నమాజ్ జనాజా ఆచరించారు. ఆ తర్వాత పిల్లలు ప్రవేశించి నమాజ్ జనాజా ఆచరించారు. ప్రవక్త గారి నమాజ్ జనాజాలో ఎవరూ ఇమామత్ చేయలేదు. దీన్ని ఇబ్ను మాజా పేర్కొన్నారు. 3 సమయాల్లో నమాజ్ జనాజా ఆచరించరాదు. ఉఖ్బా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, 3 సమయాల్లో నమాజ్ జనాజా ఆచరించకూడదని మరియు మృతదేహాలను ఖననం పాతిపెట్టడం చేయరాదని ప్రవక్త గారు తెలిపారు. ఆ 3 సమయాలు సూర్యోదయ సమయాన పూర్తిగా ఉదయించే వరకు, మిట్ట మధ్యాహ్నం సమయాన సూర్యుడు కొద్దిగా వాలే వరకు, సూర్యాస్తమయ సమయాన సూర్యుడు పూర్తిగా అస్తమించే వరకు. దీన్ని ముస్లిం, అబూ దావూద్, ఇబ్ను మాజా పేర్కొన్నారు. నమాజ్ జనాజాపై అజాన్, ఇఖామత్లు ఉండవు. నమాజ్ జనాజా తర్వాత అందరూ గుమిగూడి ప్రార్థించడం నిరాధారం. సహీ హదీసుల్లో లేదు, తప్పుడు కార్యం. మిత్రులారా, చూశారు కదా, ప్రతి విషయం గురించి ఖురాన్ హదీసుల్లో ఉంది, ఖురాన్ మరియు సున్నతుల్లో ఉంది. అందువల్ల మనలోని ప్రతి ఒక్కరూ ధార్మిక విద్య, ఇస్లామీయ విద్య నేర్చుకోవాలి. అది నేర్చుకొని వాటి ప్రకారమే జీవితాంతం ఆచరించాలి మరియు వాటిని నేర్చుకొని వాటిని ఇతరులకు అందజేయాలి. అల్లాహు తఆలా మనందరినీ ధార్మిక విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక, దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.